అందరికీ నమస్తే అండి. రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయానికి ఈరోజు మనం ఇచ్చేసాం. మహాకాళేశ్వర ఆలయం మీరు రాజమండ్రిలో ది మోస్ట్ టెంపుల్. ఈ టెంపుల్కి ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయండి. విజిట్ చేసి ఆ దేవుడు ఆ శివయ మహిమలు మీరు ఎల్లవెల్ల పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి వీడియోస్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు 60 మంది అమ్మవార్ల గుడికి మనం ఈ రోజు వచ్చాము. ఇది ఎంతో పవిత్రమైన గుడి. చూడండి అసలు ఈ గుడి ఎంతో మేము ఇక్కడ ఇగో రాధాకృష్ణులు, ఇక్కడ వచ్చేవారికి సీతారాములు, చూడండి ఇక్కడ వచ్చేవారికి సత్యనారాయణ స్వామి, 60 మంది దేవుళ్ళు. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి చూడండి. ఇక్కడ వచ్చేవారికేమో సూర్య భగవానుడు, ఇక్కడ విద్యాలక్ష్మి, ఇక్కడ సంతాన లక్ష్మి. చూడండి ఈ వీడియోలో సంతాన లక్ష్మి, తర్వాత ఇక్కడ శ్రీ గజలక్ష్మి, తర్వాత శ్రీ ధనలక్ష్మి, ఇక్కడ శ్రీ ధాన్యలక్ష్మి, అదేవిధంగా వరలక్ష్మి, శ్రీ ఆదిలక్ష్మి అమ్మగారు, ఇక్కడ శ్రీ విజయలక్ష్మి అమ్మగారు. ఇక్కడ వచ్చేవరకు ఈ గోపురం అసలు ఎంతో ప్రతిష్టంగా, అసలు నేను దర్శించిన గోపురాల్లో ఇదొకటి అసలు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నవగ్రహాలు, ఇది నవగ్రహాలు చూడండి. ఇక్కడ 9 గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేవారికి లక్ష్మీ హయంగివ, లక్ష్మీ నరసింహ, అనంత పద్మనాభ స్వామి, ఇక్కడ తర్వాత పూరి జగన్నాథుడు, మత్స్యవరము, కుర్మావతారము, ఇక్కడికి వచ్చేవారు వరహావతారము,
తర్వాత శ్రీ నరసింహ అవతారము, తర్వాత వామన అవతారము, చూడండి. తర్వాత ఇక్కడ పరశురామ అవతారము, ఇక్కడికి వచ్చా శ్రీరాముడి అవతారం, శ్రీరాముడు చూడండి. తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుడు, తర్వాత ఇక్కడ శ్రీ బుద్ధ అవతారము, తర్వాత ఇక్కడ శ్రీ బద్రీనాథుడు, తర్వాత ఇక్కడ శ్రీ రామాచార్యులు, ఓకే ఫ్రెండ్స్ చూడండి. ఇలా లోపలికి వెళ్తే మహంకాళేశ్వరాలయం, ఇక్కడ ఈ లోపల నుంచి ఇలా మనం వచ్చాం. ఇలా లోపలికి వస్తుంటే ఇవాళ చాలా పవిత్రంగా స్వామివారికి దీపారాధనోత్సవం జరుగుతుంది. ఇక్కడ వినాయకుడు, ఇది చూడండి. ఇక్కడ శివయ్యకి హారతులు ఇస్తున్నారు చూడండి, శివయ్యకి హారతులు ఇస్తున్నారు. ఇక్కడ చూడండి అయ్యప్ప, తర్వాత శివపార్వతులు, అదే విధంగా అర్ధనారేశ్వరుడు, తర్వాత వీరభద్రుడు, నటరాజమూర్తి, హరహరమూర్తి, అదే విధంగా కాలభైరవుడు, ఇక్కడ లింగోద్దన మూర్తి చూడండి, గజ సహంకార మూర్తి, తర్వాత దక్షిణామూర్తి, భిక్షటన మూర్తి, ఏకపాదాభిమూర్తి, శ్రీ కుబేరుడు. ఇక్కడ మనం కుబేరుడు ఆలయం చూసాం. ఇక్కడ దేవుళ్ళకి దీపారాధనోత్సవం జరుగుతుంది. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఇది. అసలు ఇంత సుందరమైన ప్రదేశం రాజమండ్రిలో చూస్తాం. నేను ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయటం. బుజ్జిబాబుతో జర్నీ యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు మనం చూడొచ్చు. ఇక్కడ శ్రీ పార్వతీదేవి, అదేవిధంగా శ్రీ బాల త్రిపుర సుందరి, ఇక్కడ శ్రీ గాయత్రి దేవి, అదే విధంగా శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి, అదేవిధంగా శ్రీ మహాసరస్వతి, ఇక్కడ రాజరాజేశ్వరి, తర్వాత మహేశ్వర మద్దిని, అదేవిధంగా గౌరీదేవి, శ్రీ జ్యేష్ఠదేవి, శ్రీ వాసవి మాత, అదేవిధంగా శ్రీ దత్తాత్రేయ స్వామి, అదేవిధంగా శ్రీ షిరిడి సాయిబాబా. విగ్రహం ఎంత బాగుందో. ఇక్కడ ఆదిశంకరాచార్యులు కూడా ఎంత బాగున్నాడు చూడండి. ఒకసారి ఈ గుడి పైకి చూడండి, ఎంతో పవిత్రంగా ఎంతో బాగా కట్టారు. సూపర్ ఈ గుడి. ఇక్కడ శివుడు ఎంతో ఆహ్లాదకరంగా వెలిశాడు. అసలు ఈ ప్రదేశానికి వస్తే మీరు మైమర్చిపోతారు. నాకు తెలిసి ఒక 4-5 డేస్ ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఇక్కడే దేవుడి నామం చేసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ రాజమండ్రి వస్తే ఈ గుడిని తప్పనిసరిగా విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ 60 దేవుళ్ళ గుళ్ళు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.